హాయ్. ఈరోజు వెన్న చెక్కలు తయారు చేసేది చూపిస్తాను. కరెక్ట్ కొలతలతోటి చూడండి, తేలిగ్గా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన మసాలాకి ఇదిగో పచ్చిమిర్చి ఒక 10, 2 డబ్బాల పిండి, ఈ డబ్బాతోటి ఈ డబ్బా 2 డబ్బాలతో పిండి, ఇదిగో పావు డబ్బా పచ్చనపప్పు నానబెట్టుకున్నా. ఇవి 3 గంటల ముందు నానిపోయినాయి. ఈ నీళ్లు వంచేసి తీసుకున్నాను. ఈ మాత్రం 10 పచ్చిమిర్చి, 2 అంగుళాలు అల్లము, కరివేపాకు ఒక రొంత సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చిమిర్చి ఈ అల్లము మిక్సీకి వేసేసుకుంటాను. వేసి పచ్చిగా దీంట్లో నీళ్లు పోయకుండా మిక్సీకి వేసుకోండి. ఇట్లా వేసి పెట్టుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. చక్కెర కట్ చేసుకున్న సన్నగా, ఉప్పు వేసుకుంటాం. ఈ వెన్నపూస సరిపోద్ది. లేకపోతే కాగబెట్టిన నూనె 1 గంటి వేసుకోండి, కానీ వెన్నపూస టేస్ట్ అయితే రాదు. అది అంతగా కలుపుకోండి. మొత్తం ఈ పిండిలో అంతా కలిసిపోయేలా కలుపుకోండి. చూడండి, అంతా కలుపుకొని కొద్దిసేపు ఇలా రావాలి. ఇలా వచ్చిందంటేనే బాగున్నట్టు, పిండి ఉండకూడదు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అన్నీ ఒకసారి పోయివాకండి, కొంచెం కొంచెమే పోసుకోండి. వేసాను పిండి, ఇదిగో మెత్తగా ఉంది, త్వరగా చేసేసుకుంటాము. ఇదిగో ఇది చేసేది ఏంటంటే ఇదిగో ఇట్లా ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసేసుకొని కాల్ చేసుకోవడమే. ఇప్పుడు కొన్ని తయారు చేసేసాను. పొయ్యి ఇచ్చుకొని బాండలు పెట్టేసుకున్నాం. నూనె కాగిన తర్వాత ఇదిగో తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇవి వేసేసి బాండెట్లో చూపిస్తాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. రెడీ అయిపోయింది. ఇక చూడండి, చాలా మెత్తగా స్పైసీగా బాగుంటాయి. పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇలా చేసి